దేవునికి మహిమ కలుగును గాక. పాయింట్ అర్థమైందా? మొట్టమొదటి వ్యక్తి మనకి ఎలా కనిపిస్తున్నాడు? బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయటం కోసం పుట్టాడు. లూకా సువార్త 1:17 చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన పుట్టుక యొక్క రహస్యం ఏంటంటే, యేసు ప్రభు వారు పరిచర్య చేయడానికి మనుష్య అవతారుడిగా భూలోకానికి రాబోతున్న దినాల్లో ఆయనకి అడ్డం వస్తున్నటువంటి అనేక రకాలైన ఆటంకాలు, అవరోధాలు, అనేక రకాలైనటువంటి ముళ్ళబాటను, రాళ్లబాటను, ఇరుకు మార్గాన్ని విశాలపరిచి సరళం చేసి యేసు ప్రభు వారికి ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపించటం కోసము బాప్తిసం ఇచ్చేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టింది ఆయనే. బాప్తిసాలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి సువార్త చెప్పే కార్యక్రమాలు కానీ, ఇవన్నిటిని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి కొత్త నిబంధనలు ఎవరయ్యా అంటే బాప్తిస్మిచ్చు యోహాన్ గారు. ఆయన ఎందుకు పుట్టాడే అంటే, యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయటానికి, యేసు ప్రభు వారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ పరిచర్యకు సహకరించడం కోసం ఆయన పుట్టినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలోకి వస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ వచనం, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. రక్షణ అనండి, అందరూ రక్షణ అనండి. రక్షించ మొదలు పెట్టాడు. ఎంతమందిని? సుమారు మోషే కాలంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? భూమి మీద ఇజ్రాయేలీలు 40 లక్షలు ఉన్నారని అనుకుంటాం మనం. కానీ సంసోను కాలానికి ఎంతమంది అవుతారో తెలుసా? సుమారు 1 కోటి మంది అవుతారు. ఆ 1 కోటి మందిని ఎవరి చేతిలో నుంచి రక్షించాలినా? ఫిలిష్తీయులు. శత్రువులు ఎవరు? ఇజ్రాయేలీల శత్రువుల పేరేం పేరు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయుల చేతుల నుంచి. ఫిలిష్తీయులు అంటే దురాశపరులు, అసూయపరులనండి. అసూయపరులు, ఎవడన్నా ఎదిగితే ఓరవలేని వారు, ఎవరన్నా మంచిగా ఫలిస్తే తట్టుకోలేనటువంటి వారు, అలాంటి దుర్మార్గపు చూపు కలిగిన వారి చేతిలో నుంచి ఈ యొక్క 1 కోటి మంది ప్రజలని ఒకే ఒక్క వ్యక్తి కాపాడబోతున్నాడు. సుమారు దగ్గర 20 సంవత్సరాలు. ఆయన పేరే సంసోను. చెప్పండి, ఆయన పేరేం పేరు? సంసోను. ఇజ్రాయేలీల ప్రజలని రక్షించటం కోసం పుట్టాడు. శత్రువుల చేతుల నుండి తప్పించటం కోసం పుట్టాడు. ఒక్క సంసోను పేరు చెబితే ఎక్కడెక్కడ ఎవరైతే ఇజ్రాయేలీల ప్రజల్ని పట్టుకొని కొట్టడానికి వస్తున్నారో అక్కడక్కడ సంసోను భయముతో వారిని వదిలిపెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఆమేన్. మన భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ గారి పేరు చేస్తే ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారో, ఆ తరంలో ఎవరి పేరు చేస్తే భయపడ్డారు? ఫిలిష్తీయులు. సంసోను పేరు చేస్తే భయపడ్డాడు. అంటే ఒక వ్యక్తి పుట్టుక యొక్క ఆంతర్యం చెబుతున్నాను. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను ఎందుకు పుట్టాడయ్య అంటే, భూమి మీద యేసు ప్రభు వారి యొక్క త్రోవను సరళం చేయటానికి పుట్టాడు. అదే సంసోను గారు ఎందుకు పుట్టాడయ్య అంటే, ఇజ్రాయేలీల ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించటం, వారి ప్రాణాలను రక్షించటం కోసం న్యాయాధిపతిగా పుట్టాడు. చెప్పండి, న్యాయాధిపతిగా పుట్టాడు. గట్టిగా చెప్పాలి, న్యాయాధిపతిగా పుట్టాడు. న్యాయాధిపతిని ఇంగ్లీష్లో ఏమంటారంటే జడ్జి. చెప్పండి, జడ్జి అంటారు. జడ్జిగా పుట్టాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక 3వ వ్యక్తిని మనం చూద్దాం బైబిల్లో. 3వ వ్యక్తి మనకి తెలిసిన మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము ఓకేనా? మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి 21 చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకున్నది. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇజ్రాయేలీల అందరిలో ఎల్లడి ఆయెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 3వ వ్యక్తి పేరేం పేరు? మొట్టమొదటి వ్యక్తి పేరేం పేరు? బాప్తిస్మిచ్చు యోహాన్. ఆయన ఎందుకోసం పుట్టాడు? దేవుని యొక్క మార్గాన్ని క్రీస్తు రాకను శుభ్రం చేయటానికి, ఆయనకు ఒక ప్లాట్ఫామ్ వేయటానికి వచ్చాడు.
సంసోన్ ఎందుకు పుట్టాడు? ఏ యొక్క శత్రువులు అయితే ఇజ్రాయేలీలకు ఆత్మీయ శత్రువులు ఉన్నారో, ఆగర్భ శత్రువులు ఉన్నారో, ఆ శత్రువుల చేతిలో నుండి తన ప్రజలను విడిపించడం కోసం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బలవంతుడిగా భూమి మీద పుట్టాడు. మనం క్రైస్తవుల కోసం కూడా అలాగనే పనిచేయాలి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలగదు. నేను పాస్టర్ని కదా, ఎవరిని కొడితే నాకేంది, వేరే సంఘం వాళ్ళు కదా, వేరే వాళ్ళు కదా, మాకెందుకని నన్ను అనుకో, నువ్వు క్రైస్తవుడే కావు. క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి సమస్య మందే. అది ఏ సంఘం అయినా సరే, అది ఎక్కడదైనా సరే, ఏ పాస్టర్ని కొట్టినా, ఎవరిని తిట్టినా మనల్ని కొట్టినట్టే. ఇవాళ వాడిని కొట్టితే రేపొద్దున మనల్ని కొడతారు. ఫస్ట్ ఆ సంఘానికి దెబ్బ కొడితే రేపు మనల్నే. మనం మౌనంగా ఉండకూడదు. కాబట్టి మనం ఏమై ఉండాలంటే క్రైస్తవులుగా బ్రతకాలి. మూడో విషయం ఎవరంటే, సమూయేలు ఏమయ్యాడంట? ఆ దేశంలో దాను మొదలుకొని బెహెర్షెబా వరకు, చెప్పండి, దాను మొదలుకొని బెహెర్షెబా వరకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఆయన ఏ ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది. ఆయన ప్రార్థన చేయటం, ఆయన మోయబడిన గర్భాలు తెరవటం, ఆయన ప్రవచించటం, ఆయన ఆకాశాన్ని శాసించటం, ఇదిగా శత్రువుల మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఉరుములు మెరుపులు వచ్చి శత్రువులందరూ పారి పర్వతాలు పట్టడం, ఆయన ప్రార్థన చేయగానే వర్షం సమృద్ధిగా కురవటం, ఆయన ప్రార్థన చేస్తే రాజులు పైకి రావటం, ఆయన ప్రార్థన చేస్తే అనేక యుద్ధాలలో విజయాలు జరగటం, ఇవన్నీ కూడా ఆయనకి దర్శనాలు ఇస్తున్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో మళ్ళీ ఆయనకి స్వరం పడుతుంది. షీలోహు అనే దేవుని మందిరంలో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడని అందరూ ఆయన చేతి దగ్గరికి పోయి అందరు నెత్తిమే చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకుంటున్నారు. అంటే ఆయన దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తగా, రాజులని ప్రజలను దీవించే ప్రవక్తగా నిలబెట్టాడు. ఆమేన్. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాలు చెబుతాడు. మనల్ని రాజుగా ఉండమంటాడా, ప్రవక్తగా ఉండమంటాడా అనేది మనకి దేవుడిచ్చిన వరాలను బట్టి, తలాంతులను బట్టి ఆధారపడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒక చర్చికి పోతున్నా. ఆ చర్చిలో నుంచే మళ్ళీ నేను వచ్చింది, నన్ను పిలిచింది కూడా చర్చిలోనే. అట్లానే మనం కూడా ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు మనల్ని రెండు రకాలుగా పిలుస్తాడు దేవుడు. ఒకటి రాజునన్నా చేస్తాడు, లేకపోతే ప్రవక్తనన్నా చేస్తాడు. అందుకని మనం ఏమంటేనే రాజులైన యాజక సమూహం. మన పేరేం పేరు? అసలు పేరు రాజులైన యాజక సమూహం. ఒక తల్లి ఏడ్చింది, అయ్యా నా మనవుడిని, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయ అని ఏడ్చింది. చేసిండా చేయలేదా? చేశాడు. ఇంకొక ఆమె ఏడుస్తారు, అయ్యా నా కొడుకుని సేవకుడిగా చేయ్యా అని ఏడుస్తారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కాబట్టి ఇక్కడ సమూయేలు ఏమయ్యాడంటే ప్రవక్తగా, ఇజ్రాయెల్ దేశం మొత్తానికి ప్రవక్తగా మారిపోయాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగా ఆయన పుట్టుక, నేను ప్రవక్తగానే పుట్టానన్న సంగతి ఆయన మందిరంలో ఉండి గ్రహించాడు. చెప్పండి, ఎక్కడ ఉండి గ్రహించాడు? మందిరంలో పెరుగుతూ, మందిరంలో తింటూ, మందిరంలో ఉంటూ, మందిరంలో జీవిస్తూ, ఇక తన జీవితం మొత్తం నాకు ఇదే, దేవుడు నన్ను ఇందుకోసం ఏర్పాటు చేసుకున్నాడని ఆయన జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అదే సేవలో పరిపూర్ణుడైపోయాడు. ఆమేన్. కొంతమందికి ఎన్ని పుట్టినరోజులు జరిగినా, వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు. నిజంగా చెబుతున్నా, 30-40 ఏళ్ళు వయసు వస్తుంది, వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి అర్థం కాదు. బ్రదర్ అంటున్నా, వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, అర్థం కాకుండా అలా ఉంటారనమాట. కాబట్టి మనం 10 ఏళ్ళు ఇచ్చేకల్లా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందే, దేవా నన్ను ఎందుకు పుట్టించావు అని అడగాలి. అర్థమవుతుందా? అసలు నేను ఏ పర్పస్ కోసం పుట్టాను, ఏ పని చేయాలి అని మనం అప్పుడు అడిగితే దేవుడు మనకి అనేకమైన దర్శనాలు, కళల ద్వారా మనకి చూపించి మనల్ని ఆ మార్గంలో నడిపించును గాక. ఇక 4వ వ్యక్తి, చెప్పండి, 4వ వ్యక్తి మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. చూడు, మత్తయి సువార్త 1:21 ఏమని రాయబడింది? ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆమేన్. చూడండి, ఇక్కడ కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఈయన ఎన్నో కుమారుడు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళలో 4వ ఆయన. ఫస్ట్ ఆయన ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాన్. ఆయన ఎందుకు పుట్టాడు? దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయటానికి, శుభ్రం చేయటానికి పుట్టాడు. రెండో వ్యక్తి పేరు ఏం పేరు? సంసోను. సంసోను దేనికోసం పుట్టాడు? ఇజ్రాయేలీల ప్రజల్ని శత్రువుల చేతిలో నుండి రక్షించటం కోసం పుట్టాడు. మూడో వ్యక్తి ఎవరు? సమూయేలు ప్రవక్త.
సమూయేలు ప్రవక్త ఎందుకు పుట్టాడంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక రకాలైన ప్రవచనాలు భవిష్యత్తుకు సంబంధించిన వచనాలు విషయాలు చెప్పడానికి ఎవరు రాజుగా ఉండాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, ఎవరు ఎప్పుడు పంటలు వేయాలి, ఏం తప్పులు చేశారు, ఎందుకు శత్రువుల మీదకి వస్తున్నారు, వాటన్నిటిని సరిచేయటానికి ఒక గొప్పగా ఆ దేశం మరలా చెబుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, దేశం మొత్తానికి ఒక్కడే ప్రవక్త. దేశం మొత్తానికి ఒక్కడే ప్రవక్త. అందరూ అక్కడికే రావాలి. ఈయన 3 ఊర్లకు పోతాడు. షీలోహు, యెరూషలేము, రామా. చెప్పండి. షీలోహు, యెరూషలేము, రామా. ఈ 3 ప్రదేశాలకి 3 నెలలకు ఒక ఏరియాకి వెళ్ళొస్తూ ఉంటాడు. 4 నెలలకు ఒక ఏరియాకి పోయేస్తాడు. కానీ దేశం మొత్తం ఆయన ఎక్కడికి వస్తారో తెలుసుకొని ఆడికి వచ్చి ప్రేయర్ చేసుకొని పోవాలి. సమూయేలు ప్రవక్త. చెప్పండి. దేశానికి సరిపోయిన ప్రవక్త. ఇక్కడ 4వ వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? చెప్పేదేను, గోల్డ్ కాదు, ఇక్కడ గోల్డ్ ఉన్నాడు. ఎక్కడున్న 4వ వ్యక్తి పేరు తెలుసా? యేసు ప్రభువారు. నజరీయుడైన యేసు ప్రభువారు. అందరు పుట్టుకలో ఒక గొప్పతనం ఉంటుంది. ఎందుకంటే మోషే పుట్టుతాడు. మోషే పుట్టినప్పుడు చాలా అందగాడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు, సకల శాస్త్ర ప్రావీణ్యుడైనా ఉంటుంది. కానీ యేసు ప్రభువారు పుట్టినప్పుడు తినడానికి తిండి ఉండదు, ఇంట్లో డబ్బు ఉండదు, ఎలాంటి గొప్ప గొప్ప ఖ్యాతులు ఏమి ఉండదు. ఆయన పుట్టుక కూడా ఎక్కడ ఉంటుంది తెలుసా? బెత్లెహేములో ఒక ఇంట్లో పుట్ల, పశువుల దొడ్డిలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల దొడ్లు. అంటే అందరి దగ్గరికి పోయి అడిగింది తల్లి. పాపం డోర్ కొట్టింది. అమ్మ ఆమె అడగలేకపోవచ్చు, కానీ నొప్పులు వచ్చినప్పుడు ఎవరు అడిగి ఉంటారు? యేసేపు గారు అడిగారు. అడిగితే ఇట్లాగనే ఉంటాయి కదా, అందరూ ఈ చలికాలం అందరూ డోర్ వేయటం. ఎవరో ఒక కోటీశ్వడికో లేకపోతే ఎవరో ఒక ఆయనకి దొడ్డు ఉంటే ఆ దొడ్డు చూపించాడు. ఆ దొడ్డిలో పుట్టాడు రక్షకుడు. లోక రక్షకుడు ఎక్కడ పుట్టాడు? దొడ్డిలో పుట్టాడు. మనం కనుక అక్కడ పుడితే మనం ఏమంటాం తెలుసా? నన్ను అక్కడ పుట్టిస్తావా దేవా అని ఫ్యాన్ కూరేసుకుంటాం. అర్థమైందా? ఒక కులం తక్కువలో పుట్టినా, ఒక జాతి తక్కువలో పుట్టినా, ఒక ఎక్కడన్నా ఏదన్నా తక్కువ దాంట్లో మనల్ని పుడితే చాలు. నన్ను దాంట్లో ఎందుకు పుట్టించను, అసలు నన్ను ఇండియాలో ఎందుకు పుట్టించను, నన్ను అమెరికాలో ఎందుకు పుట్టిలేదని అడిగేవాళ్ళు 1,000,000 మంది అంటారు. ఏమంటాం మిస్టర్? అన్నా కదా. కానీ లోకరక్షకుడు ఎక్కడ పుట్టిండు? పశువుల పాకలో పుట్టిండు. పేడ మధ్యలో కంపులో పుట్టాడు. అర్థమవుతుందా? ఆయన తగ్గింపుకి మన తగ్గింపుకి ఎంత తేడా ఉందో తెలుసా? మనం సెంటు లేకపోతే బయటికి పోం. అర్థమైందా? కానీ ఆయన జీవితంలో పేడే సెంటు. అర్థమవుతుందా? మనకి ఎంత గర్వం ఉంటుందో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, గిట్ట చెప్పుకొని బతకటమే. మనకి పొట్టకొత్తి అచ్చరు రాదు. అవునా కదా? కానీ యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు తెలుసా? తన ప్రజలను, గట్టిగా చెప్పండి, తన ప్రజలని. చాలామంది భూమి మీద పుట్టారు. ఒకళ్ళేమో న్యాయాధిపతిగా పుట్టారు, ఒకళ్ళు ప్రవక్తగా పుట్టారు, ఒకళ్ళేమో బాప్తిస్మం ఇవ్వడానికి పుట్టారు. కానీ యేసు ప్రభువారు తన ప్రజలని వారి పాపము నుండి, చెప్పండి, వారి పాపము నుండి విడిపించడం కోసం పుట్టాడు. యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు? తన ప్రజలని వారి పాపము నుండి విడిపించడానికి పుట్టాడు. నీ పేరేం పేరమ్మా? హన్నా గ్రేస్. పైకిలే ఒకసారి. హన్నా గ్రేస్ నిన్న ఒక అబద్ధం ఆడింది అనుకుందాం. ఆ అబద్ధం ఆడిపోయింది. తమ్ముడు నీ పేరేం పేరు? చిన్న. ఆ అబద్ధం ఆడిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం ఆడింది కదా, ఆ అబద్ధము ఎక్కడ పోయి దాక్కుంది? ఇప్పుడు ఆమెకి శిక్ష వేస్తాడు కదా దేవుడు అబద్ధం ఆడినందుకు. ఆ అబద్ధము ప్రాణాన్ని అంటుకుంటుందా, ఆత్మను అంటుకుంటుందా, శరీరాన్ని అంటుకుంటుందా? ఆత్మను అంటుకుంటుంది. అది వెరీ గుడ్. ఆమె ఆత్మ లోపలికి పోయి అంటుకుంటుంది. ఈమె 100 సంవత్సరాలు బతుకుద్ది కదా, 100 ఏళ్ళల్లో ఎన్ని అబద్ధాలు ఆడుద్ది చెప్పండి? నాకు తెలిసి 1,00,000, 2 లక్షలు మినిమం 1,00,000 అబద్ధాలు ఆడుద్ది. ఆ 1,00,000 అబద్ధాలు ఆడిపోతాయి. ఆ 1,00,000 అబద్ధాలు ఆమె ఆత్మనే పట్టుకుంటాయి. శరీరం చనిపోయినప్పుడు ఈమె బాడీని తీసుకెళ్ళి మట్టిలో పెడతారు, కానీ ఆత్మ ఆమె చేసినటువంటి క్రియలను వెంట పెట్టుకొని పోతుంది కదా. ఇప్పుడు ఈమె ఒక అబద్ధమేనా ఆడేది? అసూయ పడుద్దా పడదా? కపటం చేస్తుందా చేయదా? కోపపడుద్దా కోపపడదా?
మోహపు చూపు చూస్తుందా చూడదా? మోసం చేస్తుందా చేయదా? దందాలు చేస్తుందా చేయదా? రౌడీజం చేస్తుందా చేయదా? అనేక రకాలైన కుట్రలు కుతంత్రాలు చేస్తుందా చేయదా? అట్లా 100 పాపాలు ఒక్కొక్కటి 1,00,000 సార్లు చేస్తే మొత్తం ఎన్ని? 100 × 1,00,000 = కోటి. ఇక్కడ చెప్పండి, కోటి పాపాలు. ఈ కోటి పాపాలు ఆడిపోతాయి, ఆమెంటే ఉంటాయి. ఆమెంటే ఉంటే పరలోకం పోద్దే? పోనెత్తాడా సాతానుగాడు? ఇప్పుడు ఈమె పాపాల మూట ఈమె వెనకుంటుంది. ఇప్పుడంటే చిన్నపిల్ల కాబట్టి ఏం తెలియదు. ఒక 50 సంవత్సరాలు వచ్చేకల్లా నేను చెప్పిన వాక్యం ఆ జీవితంలో నెరవేరుద్ది. ఆ కోటి పాపాలు ఒకసారి వంగమ్మా, ఇక్కడ గుండు ఉంది కదా, అక్కడ గుండు ఉంటుంది, ఇక్కడ పాప భారం, కొంచెం వంగమ్మా, ఇక్కడ పాప భారం ఉంటుంది. చెప్పండి, ఆ కోటి పాపాల యొక్క రాయి ఈమెకు కనపడదు. మళ్ళీ అది ఎవరికి కనపడుతుంది? ఇద్దరికే. ఎవరికి ఆ ఇద్దరు? ఒకడు దేవుడికి, 2 సాతానికి. ఆ కోటి భారము, ఆ పాప భారం ఇక్కడ ఎప్పుడైతే పడుద్దో, కొంచెం పైకిలే, ఇప్పుడు ఈమెకి షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సరు, ఇంకా రకరకాల జబ్బులు ఉంటాయి కదా, వైరస్సులు. ఈ దేన్ని బట్టి వస్తాయి? ఈ పాపం వంగు, ఈ పాప భారాన్ని బట్టే ఈ రోగాలన్నీ మీదకి వస్తాయి. కానీ ఏమో నోరు తెరిచి ఏం చెప్పుద్ది జనాలకి? నాకెందుకు వచ్చింది పిన్ని ఈ రోగం, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచిదాన్ని అని సీమకు కూడా హాని చేయలేదు. నాకు తెలిసి 1,00,000 సీమలు అప్పటికే చంపుంటుంది. అవునా కదా? నీకు మంచిగా సీమలు చంపే అలవాటు ఉందా లేదా? నాకు తెలిసే నా చేతులతోటి 1,00,000 దోమలు చంపింది. నేను ఎంత దుర్మార్గున్నా నాకు తెలుసు దేవుడు కదా. సీమలు అసలు అది ఈమెకి హాని చెయ్యదు పాపం ఆ సీమ, కానీ వెతికి ఎంటాడి మందు పెట్టి చంపుద్ది. అంటే ఒక ప్రాణాన్ని తీసిందా తీయలేదా? నిన్న క్రిస్మస్ రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. వాడు పొట్టేలు మీద కత్తి పెట్టి నాకు ఫోన్ చేసి, అన్న ప్రార్థన చేయ అంటాడు. దాన్ని కట్ చేయాలంట. దాన్ని కట్ చేసేటప్పుడు నేను ప్రార్థన చేయాలంట. ఆ పాపం ఎవడికి అంటాలి? అంటే ప్రార్థన ఇట్ట కూడా చేయించుకుంటారా దుర్మార్గులారా అనుకున్నాను. చేసిన ఏం చేస్తాం? అదే వాడు శవం ముందు చేయనీయుడు. అయిపోయింది బా, ఇంకా అయిపోయింది, చేయాల్సిన సందర్భంలో చేయను. బతికున్న దాన్ని చంపడానికి అయితే చేస్తారు, కానీ చచ్చిన దాన్ని బతకడానికి మాత్రం చేయనీరు. నువ్వు ఐసీయూలోకి పో, డాక్టర్ గారు ఏమంటారు తెలుసా? ఇక్కడికి రాకూడదు, ఇక్కడ నువ్వు బా, ఈడు తొందరగా చచ్చిపోవాలి, ఈ నైటు ఈడు తొందరగా చచ్చిపోతేనే మాకు లక్షలు వస్తాయి. నువ్వు ప్రార్థన చేసి పుసిక్కి నీడు బతికిండా మా కడుపు నువ్వు కొట్టినట్టే, మాకు వచ్చే ఆరోగ్యశ్రీ నువ్వు నాశనం చేసినట్టే. ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ నువ్వేం చేసినట్టు? సర్వనాశనం చేసినట్టే. కాబట్టి నీకు దాన్ని ఎవడెవడరా తెల్ల సొక్క వేసుకొని ఆ కోట్ వేసుకొని అసలు నేను తెలుసుకున్నారులో బ్రదర్, ఒక హాస్పిటల్కి పోయినా 12 గంటలకు పోయినా, వాడు మనిషి పశువు బ్రదర్, కుక్కని తిట్టినట్టు నన్ను. నీకు సెన్స్ ఉందా? నువ్వు మనిషివేనా? 12 గంటలకు హాస్పిటల్కి వస్తావు? కాదు సార్, ఐసీయూలో ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆయన కూతురు ఏడుస్తుంది, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, జస్ట్ ఇట్లా టచ్ చేసి ప్రేయర్ చేసి వస్తానన్నా. అవతల బా, పిచ్చిన అలా అడక్క తినేవాడా అన్నట్టుగా అట్లా మాట్లాడాను. కానీ ఆ రాత్రి నేను మళ్ళీ ప్రభు కాడికి వచ్చి ప్రార్థన చేసినా, నాకు దర్శనం ఇచ్చిండు, ఆయన బతుకుతాడు, సజీవు లెక్కలో ఉంటాడు, రేపు సాయంత్రం 5 గంటలకల్లా తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆమేన్. స్టిల్ ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది అది జరిగి, ఇప్పటికీ ఆయన సజీవు లెక్కలోనే ఉన్నాడు. రామనరసయ్య ఆయన పేరు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. అయితే ఈ పాప భారం యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ప్రతి ఒక్క వ్యక్తి మీద 850 కోట్ల మంది మీద పాప భారం ఉంది. ఆ పాప భారాన్ని తీసివేయటం కోసం యేసు ప్రభువారు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఈ విషయం చాలామందికి అర్థం కాకుండా ఏదో అక్కడి నుంచి 4 కేకులు తెస్తారు, సెంటు బాటిల్ తెస్తారు, ఇంకా ఏమన్నా స్నో బాటిల్స్ తెస్తారు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పాపం తీసుకోరు ఇల్లు. ఆ మీద ఉన్న పాపాన్ని కడిగేసుకోకుండా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఎగరారు కదా. నిన్నంతా మీరు ఎగిరారు కదా. అసలు యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు తెలుసా? ఎందుకు ఎవరు నువ్వు ఇక్కడ ఏం రాసిండు? వారి ప్రజలను, చెప్పండి, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటం కోసం యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. ఇక 5వ వ్యక్తి చూద్దాం. 5వ వ్యక్తి పేరేం పేరు తెలుసా?
అపోస్తులుడైన పౌలు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. కూర్చోమ్మా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ఈ ప్రిన్స్ పుట్టినరోజున ఈ వివరణ, ఈ మర్మము సంఘానికి తెలియనుగాక. ఆమేన్. అల్లరి చేయొద్దు. చూడండి 9:10. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. 14 చదువుకుందాం. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని యేసు ప్రభు వారికి అననీయ ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఆమేన్. 5వ వ్యక్తి ఎందుకు పుట్టాడు? సాధనం అనండి. సాధనము. ఇప్పుడు మిమ్మల్ని గట్టిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి, తెలివిగా చెప్పాలి. డాక్టర్ చేతిలో ఏముంటుంది? సెతస్కోప్ ఉంటుంది. వెరీ గుడ్. డాక్టర్ చేతిలో సెతస్కోప్ ఉంటుంది. అదే ఆపరేషన్ థియేటర్లో కత్తెర, అవును కదా, కత్తెర ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే అది ఆయన చేతికి ఏంటిది? ఆయుధం. వడ్రంగోడి చేతిలో ఏముంటుంది? గొడ్డలు కానీ లేకపోతే దాని ఉలి కానీ ఏదో అలా ఉంటుంది, అవునా? ఆయుధం, రంపం. వెరీ గుడ్. రంపం ఉంటేనే కట్టెలు గొయ్యగలుగుతాం, అవునా కదా? దాన్ని ఏమంటారు తెలుసా? పనిముట్టు అంటారు. చెప్పండి, పనిముట్టు. రెండోది ఏమంటారు తెలుసా? సాధనము. చెప్పండి, సాధనం. మూడోది ఏందో తెలుసా? ఆయుధం. గొర్రెల కాపరి చేతిలో ఏముంటుంది? గొడ్డలి. చెప్పండి, గొర్రెల కాపరి చేతిలో ఏముంటుంది? గొడ్డలి. ఎందుకు ఉంటుంది గొడ్డలి? పులి వచ్చినా, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, తొడేలు వచ్చినా వాటిని నరికేసి ఎవరిని కాపాడాలి? గొర్రెలని కాపాడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సాధనం అన్నాడు కదా, ఎక్కడెక్కడంట? అన్యజనుల ఎదుట, ఇజ్రాయేలీల ఎదుట, యూదుల ఎదుట నా నామమును భరించుటకు అతడు నా యొక్క సాధనమనై ఉన్నాడు. సాధనం అంటే ఏంటిది? నా యొక్క ఆయుధమై ఉన్నాడు. నా చేతిలో, చెప్పాలి, నా చేతిలో చెప్పాలి, నా చేతిలో పౌలు ఎవరు? ఒక ఆయుధం. నా చేతిలో పౌలు ఎవరండి? యేసుప్రభు వారి చేతిలో పౌలు ఏమింది? ఒక ఆయుధం. ఎవరిని ఓడించడానికి? మాంత్రికులను ఓడించడానికి, దెయ్యాలను ఓడించడానికి, ఇంకా మూర్ఖులను ఓడించడానికి, ఈ లోకంలో ఉన్న దేవతలను ఓడించడానికి, పాముల విషాన్ని ఎరగొట్టడానికి, ప్రవచనాలు చెప్పడానికి, ప్రజలను ప్రభు వైపు త్రిప్పడానికి నా చేతిలో ఒక పనిముట్టై ఆయుధమై ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు 5 అయిపోయినారు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. విక్టర్ ఎందుకు పుట్టాడో చెప్పాలి. అదే విక్టర్నే చెప్పమ్మా, టక్క చెప్పాలి. అందరిని అడుగుతా, నిన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? ఇప్పుడు ప్రిన్స్ని అడిగితే ఏం తెలియదు నీకు. వాడి పేరు చెప్పుకొని మనం బిర్యానీలు తింటున్నాం. విక్టర్ని ఎందుకు పుట్టించాడు? సరే, మేరమ్మని ఎందుకు పుట్టించాడు? అంటే మీకు తెలిసి ఇప్పుడు 5 పేర్లు చెప్పినా కదమ్మా, టక్క ఒక లైనప్ వచ్చింది కదా, మీది కూడా చెప్పాలి. చిన్న చెప్పమ్మా, చెప్పు. అదే ఏంటిది? ఏం సాధనం? పాటలు పాడే సాధనమా? ప్రార్థన చేసే సాధనమా? ఇతరులకు అన్నం పెట్టే సాధనమా? ఏ పరిచర్య ఇచ్చాడు మీకు? పిల్లలుగానే కదా సాధన. ఈ మాటకి నేను చేస్తే యూట్యూబ్లో మామూలుగా ఎవరు పిల్లలు పెంచే సాధనం, పిల్లలను పెంచే సాధనమా? వెరీ గుడ్. విక్టర్, మరి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? చెప్పు, టక్క చెప్పు. ఎందుకు పుట్టించాడు దేవుడు నిన్ను? నీ ఎడల ప్రణాళిక ఏందో నీకు అర్థమైందా? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నా ఇంటికి నన్ను పెద్ద కుమారుడికి పుట్టించాడన్నా, ఇంట్లో నాన్న తర్వాత ఈ బాధ్యతలన్నీ మోయాలనే భారంతో నేను పుట్టాను. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది, మరి నీకు అర్థమైందా? అదేనా? వెరీ గుడ్. చిన్న, నువ్వు ఎందుకు
ఒక మంచి జాబ్ చేసి ఆ జాబ్ చేసే స్థలంలో మంచికి దేవునికి నామానికి మహిమను తెచ్చేయటానికి పుట్టించాడా? లేకపోతే ఏంటిది నీ లక్ష్యం ఏంది? అదేనా? వెరీ గుడ్. నీ లక్ష్యాన్ని నేను చెప్పిన. వెరీ గుడ్. నా లక్ష్యం ఏంటంటే సేవ చేయాలి. ఇప్పుడు చాలామంది అంటారు, బ్రదర్ స్వాతంత్రం వచ్చింది, అన్నీ వచ్చినాయి, అందరు సుఖ సౌకర్యాలతో, బంగ్లాలతో, కార్లతో, బంగారంతో, అన్నిటితో ఉంటున్నారు బ్రదర్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు సేవ చేసేదని నన్ను అడగొచ్చు. బంగారం ఉంది, పెట్రోల్ ఉంది, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో అందరూ 100కి 80% మంది కోటీశ్వరులు ఉంటారు. 100కి 80% మంది. ఆ 80% మంది పెద్ద పెద్ద ₹1,00,00,000 పెట్టి, 10 కోట్లు పెట్టి, 100 కోట్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటారు. కానీ ఆ ఇంటిలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు బ్రదర్? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిజమైన దేవుడు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ బంగారము, వస్త్రాలు, వెండి అన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చిరంజీవికి దేవుడు వాక్యం చెప్పి, అయ్యా నువ్వు ఆ పాప కోపంలోంచి బయటికి రాయా అంటే ఆయన వదిలిపెట్టి వస్తాడా? కరెక్ట్ చెప్పండి మీరు. పలానా పెద్ద యాక్టరు ఆయన ఫ్యాన్స్ని, ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళని, తన బంగారాన్ని, వెండిని, హోదాని, పరపతిని, డబ్బుని అవన్నీ వదిలిపెట్టి పరలోకం సంపాదించుకోవటం కోసం బయటికి వస్తాడా? బ్రదర్? రాలేడు. అంటే డబ్బు కూడా మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి దూరం చేస్తుంది. పరపతి, పేరు, ప్రతిష్ట కూడా దేవుడికి దూరం చేస్తుంది. ఇప్పుడు మా దరిద్రం ఏందో తెలుసా? ఒకప్పుడు యేసు ప్రభు వారు సేవ చేసేటప్పుడు పేదోళ్ళకి అందరు బాగా దొరికేవాళ్ళు, వాక్యం చెప్పి టక వాళ్ళని క్రిస్టియన్స్గా క్రీస్తు నమ్ముకునేటట్టు చేశారు. ఇప్పుడు మాకున్న సమస్య ఏందో తెలుసా? మమ్మల్ని మించిన వాళ్ళు, మాకు 10 లక్షలు ఆస్తుంటే వాళ్ళకి 10 కోట్ల ఆస్తుంది. వాళ్ళని రక్షించాలి ఇప్పుడు మేము. అది ఎట్లా ఉందో తెలుసా? తలపానం తోక్కొస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చినావు అనుకో, నేను నార్మల్గా వచ్చి డోర్ కొట్టాను అట్లా అని నెట్టేస్తున్నారు. అయితే మనం పుట్టిన పర్పస్ ఏంది? నన్ను ఎందుకు పుట్టించాడు? వాళ్ళు డబ్బున్నోళ్ళ, కోటీశ్వరుల, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞానుల నాకు సంబంధం లేదు. నేను ఈ తరంలో ఎందుకు పుట్టించానంటే వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి. నువ్వు ఎట్టైనా సావు, నాకు సంబంధం లేదు. నువ్వు ఐశ్వర్యవంతుల దగ్గరకైనా పో, నువ్వు అడుక్కొని తినైనా తిను, నువ్వు డోర్ టు డోరు, స్టెప్ టు స్టెప్ ఎక్కైనా సావు, నాకు సంబంధం లేదు. కానీ నాకు నువ్వు సేవ చేయాలి. నాకు ఈ తరంలో ఉన్న ఆత్మలు నా చేతికి అందాలి. నోట్ దిస్ పాయింట్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మన నలుగురే అయిపోయినాయి. ఇప్పుడు ప్రిన్స్ ఎందుకు పుట్టాడు? ఏడో వ్యక్తి ప్రిన్స్ ఎందుకు పుట్టాడు? ప్రిన్స్ చెప్పలేడు, కానీ ప్రిన్స్ని కన్నా తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్తో వాళ్ళని కనాలి. ప్లాన్ లేకుండా మన పంది ఉంటుంది చూసారా? సంవత్సరానికి 10 నుంచి 20 పిల్లల్ని టక్క కంటా ఉంటుంది. అర్థం ఉందమ్మా? ప్లాన్ లేకుండా పిల్లల్ని కన్నాం అనుకో, వాళ్ళు పందులు అవుతారు. అదే ఒక ప్లాన్, పర్పస్ కోసం కనుక పిల్లల్ని కన్నాం అనుకో, వాళ్ళు ఏమవుతారో తెలుసా? ప్రయోజకులు అవుతారు. చెప్పండి, ప్రయోజకులు అవుతారు. నేను అనే మాటలకు మీరు బాధపడకూడదు, అది సత్యం. కుక్కకి ప్లాన్ ఉండదు, ఏనుగుకి ప్లాన్ ఉండదు, కుందేలుకి ప్లాన్ ఉండదు, కప్పకి ప్లాన్ ఉండదు, చేపకి ప్లాన్ ఉండదు. డజన్లు గంటనే ఉంటాయి. అర్థమవుతుందా? కానీ మనకి ప్లాన్ ఎందుకు చెబుతుండో తెలుసా? మనిషి యొక్క గర్భము ఎన్ని రోజులు ఉంటుందమ్మా? 9 నెలలు ఉంటుంది. ఆ 9 నెలలప్పుడు కనీసం నువ్వు అటు మెట్లెక్కి దిగేటప్పుడు అబ్బా అయ్యా అనుకుంటేనా ఆలోచిస్తావు కదా, ఈ గర్భాన్ని చూసేనా? అప్పుడైనా నీకు ఒక ఆలోచన రావాలి కదా. లేకపోతే సంసార జీవితంలో ముందుకెళ్ళి పెళ్లి చేసుకొని ముందుకెళ్తున్నప్పుడు మనం పిల్లల్ని ఇంతమందిని కందామమ్మా, ఒకరిని ఇట్ట చేద్దాం, ఒకరిని అట్లా చేద్దాం, ఒకరిని అట్ట చేద్దాం అనుకుంటారు కదా. అది చెప్పాలి. మీరు చెప్పేటట్లేరుగా. వీళ్ళందరికీ ఆకలి అవుతుంది. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన